ఓకే. క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉంటాను. అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు మనకి మరొక దినాన్ని ప్రసాదించి ఆయన సన్నిధిలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రభు మన పట్ల చూపిన ఈ అత్యంత కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియుడు అన్న కరుణాకర్ గారికి, స్థానిక సంఘానికి, అక్కడున్న బైబిల్ స్కూల్కి, కార్యక్రమం నడిపిస్తున్న ముదన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మనమంతా కలిసి ప్రభు పాద సన్నిధిలో కూర్చుని కీర్తనల గ్రంథం 148వ కీర్తన 2వ చరణం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 2వ చరణం 5వ చరణం మనం చదువుకుందాం. ఆయన దూతలారా ఉమ్, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన ఉమ్. సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 5వ చరణం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఉదయ చదువుకుందాం. నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉమ్, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉమ్. దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల కృపగల మా తండ్రి, నీ పాదముల వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో కూర్చుని నీ మాటలు నేర్చుకోవడానికి మీరు మా పట్ల చూపిన మహాకృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకంలో చాలా మందికి లేని భాగ్యాన్ని ఈ అలుపులో అయోగ్యులకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నారు. పులివెందులో మీ స్థానిక సంఘం కొరకే నీ కొందనాలు. మీ దాసులు మీరు ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. అదేవిధంగా పలు స్థలాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఖర్చుతో కూడినటువంటి భారంతో కూడిన ఈ పనిలో నైనా ధారాళంగా ఇచ్చేవారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ కనికరించమని, మరి ఈ కాన్ఫరెన్స్ లో ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారి కుటుంబాలకు ఆశీర్వాదము క్షేమమును దయచేయండి. జాయిన్ అయిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి నేముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా సంతోషం మీతో కలిసి అత్యంత అల్పుడైన నేను వాక్య పరిచయం చేయడానికి ప్రభు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం 2 వచనాలు లేఖనాల్లోంచి మనం చదువుకున్నాం. ఒక మాట కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. 148వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకున్నాం. అదేవిధంగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో సారిసారిగా కనబడినటువంటి మాట దేవదూతలు అనేటువంటి మాట మనం చూచాం. ఈరోజు మనం దేవదూతల శాస్త్రములో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడులాగన మన హృదయాలు ప్రభు వైపు తిప్పుదాం. దూతలు వాస్తవమైన వారు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు చాలా కాలం క్రితం ఒక మాట చెప్పారు. నేను దేవదూతల్ని కంటితో చూడలేదు, అందుచేత నేను నమ్మను, కానీ దేవదూతల గురించి బైబిల్ చెప్తుంది గనక నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు చెప్పాడు. ఇంతకీ దేవదూతలు ఏంటి, వారి పరిచర్య ఏంటి, వారిలో ఉన్న రకాలు ఏంటి, వారి యొక్క ఏ ఉద్దేశంతో వారు సృష్టించబడ్డారు అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. దేవదూతలు వాస్తవమైన వారు. బైబిల్ వాస్తవంగా దేవదూతల గురించి మాట్లాడుతూ ఉంది. చాలా వచనాల్లో దేవదూతల గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దాదాపు పాత నిబంధనలోనే 108 సార్లు దేవదూతల గురించి రాయబడింది. 108 సార్లు రాయబడింది. క్రొత్త నిబంధనలో దేవదూతలను గూర్చి 165 సార్లు రాయబడింది. 165 టైమ్స్. ఈ దేవదూతల గురించి మనం చూస్తున్నప్పుడు దేవదూతలు వారు సృష్టించబడిన సృష్టములు అని మనం అర్థం చేసుకోవాలి.
దేవుడు వారిని సృష్టించాడు అని 148వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి అన్నాడు. ఎప్పుడు సృష్టించబడ్డారు? భూమి సృష్టించబడినప్పుడే దేవదూతలు కూడా సృష్టించబడ్డారు అని మన వాక్యలో చూస్తాం. భూమి చేయబడక ముందే దేవదూతల యొక్క ఉనికిని మనం చూస్తాం. 38వ అధ్యాయం యోబు గ్రంథంలో ఏం చదువుకున్నామంటే, వారు దేవుని కుమారులు అని మనం చదువుకున్నాం. వారికి నివాసయోగ్యమైన స్థలం ఏది? ఎక్కడుంటారు వీళ్ళు? యెషయా గ్రంథంలో చెప్పాడు. 45వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవదూతల గురించినటువంటి ఉనికి ఆవాసాన్ని గురించి రాయబడింది. చదువుతారా? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. చాలు. ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడు అన్నాడు. దేవుడు వాటిని ఎక్కడ నియమించాడో మనం ఇక్కడ ప్రస్తావనలో మనం గమనిస్తాం. వాటికి నివాసయోగ్యమైన స్థలం దేవుని ఎదుట పరలోకము అని మనం గమనించాలి. అయితే వారికి పని ఇవ్వబడినప్పుడు వారు ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఎందుచేత దేవదూతలు సృష్టించబడ్డారు? పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? మొదటి ఉద్దేశం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 13 వచనంలో మనం చదువుతాం. దేవుని మహిమపరచడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. మొదటి అంశం. రెండవదిగా ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డారు? హెబ్రీ పత్రిక 1:14లో చెప్పాడు. హెబ్రీ పత్రిక 1:14లో ఏమన్నాడంటే, మానవులకు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. ఒకటి, దేవుని మహిమపరచడానికి సృష్టించబడ్డారు. రెండవదిగా మనం చూస్తే మానవులకు పరిచర్య చేయడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. మూడవదిగా దేవదూతలు ఎందుకు, ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డారో మనం చూస్తే, పాపములకు శిక్ష వేయడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. ఎక్కడుంది? అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో ఆ సంగతులు రాయబడ్డాయి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే అతడు దేవుని మహిమపరచనందున ప్రభు దూత అతనిని మొత్తెను అన్నాడు. హేరోదును ముత్తిన దూతను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 3 ఉద్దేశాలతో దేవదూతలు సృష్టించబడ్డారు. ఒకటి, దేవుని మహిమపరచడానికి సృష్టించబడ్డారు. రెండవది, మానవులకు పరిచర్య చేయడానికి సృష్టించబడ్డారు. మూడవది, పాపానికి శిక్ష వేయడానికి, మానవులకు శిక్ష వేయడానికి దేవదూతలు సృష్టించబడ్డారు అని మనం చూచాం. సరే, దేవదూతల్లో కేటగిరీస్ ఏంటి? ఎలాంటి విభజన దేవదూతలో మనం చూస్తాం? 4 వివిధ సంబంధమైనటువంటి వర్గాలు, వివిధ సంబంధమైన పనులు మనం చూస్తాం. మొదటిగా మనం చూస్తే గుడ్ ఏంజల్స్, మంచి దూతల గురించి మనం చూస్తాం. గుడ్ ఏంజల్స్ ఆదికాండం 1:31లో ఆ ప్రస్తావన గమనిస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమున ఉదయమున, అంటే దేవుడు ఏది చేసినా మంచిగానే చేస్తాడు. మంచి ఉద్దేశంతో దేవదూతలు సృష్టించాడు. మంచి కార్యం చేయడానికి దేవదూతలు సృష్టించబడ్డారు. రెండవ సంగతి మనం చూస్తే, రెండవ వర్గం హోలీ ఏంజల్స్, పరిశుద్ధ దూతలు అన్నాడు. మార్క్స్ వార్త 8:38లో రాయబడింది. హోలీ ఏంజల్స్, పరిశుద్ధమైన దూతలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా వారు దేవుని మహిమపరిచే విధానాన్ని కూడా మనం చూస్తాం. మూడవదిగా ఎంపిక చేయబడిన దేవదూతలు, ఎలక్టెడ్ ఏంజల్స్.
ఎంపిక చేయబడిన దేవదూతలు. నాలుగవదిగా పడిపోయిన దేవదూతలు. మత్తయి సువార్త 25:41, ప్రకటన 12వ అధ్యాయము 7-9 వచనాల్లో మనం చదువుతాం. 4 వర్గాలు దేవదూతల్లో మనం చూస్తాం. ఒకటి మంచి దూతలు, గుడ్ ఏంజల్స్. రెండవది పరిశుద్ధమైన దూతలు. మూడవదిగా ఎంపిక చేయబడిన దూతలు. నాలుగవదిగా పడిపోయిన దూతలు అని మనం గమనిస్తాం. ఈ దేవదూతలకి జ్ఞానం ఇవ్వబడింది. ఇంటెలెక్చువల్స్, విశేషమైన జ్ఞానం దేవదూతలకి అనుగ్రహించబడింది. ఎక్కడుంది బైబిల్లో? సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయము 20 వచనంలో మనం చూస్తాం. జ్ఞానయుక్తమైనటువంటి దేవదూతలు లేదా వారికి జ్ఞానం ఇవ్వబడింది అని మనం చూస్తాం. రెండవదిగా దేవదూతలకు ఎమోషన్స్ ఉంటాయా? మనలాగా కోపాలు, భావోద్వేగాలు, సంతోషం, లేకపోతే ఏడవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. యోబు గ్రంథంలో చెప్పాడు 38వ అధ్యాయము 7వ వచనంలో వారికి భావోద్వేగాలు కూడా, ఎమోషన్స్ ఉంటాయని కూడా మరి అక్కడ రాయబడింది. 38వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. యోబు గ్రంథం 38వ ఉదయ అధ్యాయం. నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. ఆనందించి అని మాట చూడండి. అంటే దేవదూతలకు ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి. ఆనందం ఇచ్చే లేదా ఆనంద భావోద్వేగాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకేముంటది దేవదూతలకి? వారికి చిత్తము కూడా అనుగ్రహించబడింది, విల్ కూడా ఉంటది. ఒకటి జ్ఞానయుక్తంగా వారు సృష్టించబడ్డారు. రెండవదిగా వారికి భావోద్వేగాలు ఇవ్వబడ్డాయి. మూడవదిగా వాటికి చిత్తము లేదా మనస్సు లేదా ఆపాదించబడుతుంది. హెబ్రీ పత్రిక 1:6లో చెప్పాడు వారికి విల్ అనేది ఉంటుంది అని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయం మరియు 6వ వచనం. ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయడని చెప్పుచున్నారు అన్నాడు. చూసారా? కనుక వాటికి భావోద్వేగాలు కూడా ఇవ్వబడ్డాయి అని మనం చూస్తాం. కనుక ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు 3 రకాలైనటువంటి విధానాలతో వారు సృష్టించబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. దేవదూతలు అంటే ఎవరో మనం గమనించినట్లయితే ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్. వారు సృష్టించబడిన వారు, వారు ఆత్మ సంబంధమైన వారు, తీర్పు తీర్చడానికి వారు ఉంచబడ్డారు. వారికి జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా వారికి శరీర ఆకృతి ఉండదు అని మనం గమనించాలి. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి నాతో ఇలా మాట్లాడుతూ, బ్రదరు జాన్సన్ గారు, నేను రాత్రి కల్లో స్వప్నంలో ప్రభువు నాకు కనిపించాడు, తన దూతను పంపించాడు. నేను జ్వరంతో బాధపడుతున్నాను. తెల్లటి వస్త్రాలు వేసుకుని వచ్చాడు, ఎగురుతూ వచ్చాడు నా దగ్గరికి. వెంటనే జ్వరంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నాను. నా మాట ఎవరికి అర్థం కావట్లేదు, నేను కేకలేస్తున్నాను కానీ అవి వినబట్లేదు ఎవరికని అని అంటూ ఈ దేవదూత ఏం చేశాడంటే యేసుప్రభు రక్తాన్ని సిరంజిలో తీసుకుని మరి నాకు ఎక్కించాడని చెప్పి అన్నప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. కారణం ఏంటంటే దేవదూతలకి ఫిజికల్ బాడీస్ ఉండవు, అవి ఆత్మస్వరూపంగానే ఉంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గురుడేమైనటువంటి భక్తుడు చక్కని నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈయన బైబిల్ పండితుడు, గురుడేమైనటువంటి ఆయన చక్కని బైబిల్ పండితుడు. తర్వాత దేవదూతల గురించి 34 పుస్తకాల్లో రాయబడింది. యేసు ప్రభు కూడా తన ప్రస్తావనలో దేవదూతల గురించి మాట్లాడాడు, దేవదూతల ఉనికిని గురించి మాట్లాడాడు. మనం చదువుకున్నాం మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు యొక్క మాటల్లో దేవదూతల గురించి మనం చదువుతాం. 18వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? 18:10. చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకునుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎప్పుడూ ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. చాలు చూసారా? అంటే దేవదూతల గురించి ప్రభువు కూడా ప్రస్తావించాడు. బైబిల్లో 34 గ్రంథాల్లో రాయబడింది. అదేవిధంగా ప్రభు స్వయంగా దేవదూతల గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సరే, మరి వీటికి శరీరం ఉంటుందా? దేవదూతలకి నో, వాటికి శరీరం ఉండదు. హెబ్రీ పత్రిక 1:14లో మనం చదువుకున్నాం. వారు ఆత్మ స్వరూపంగా ఉంటారు, దే ఆర్ స్పిరిట్స్ అని మనం చదువుకున్నాం.
వారు చాలా వేగంగా పరిగెత్తగలరు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, దే కెన్ మూవ్ ఫాస్ట్. వాటికి స్పేస్ అవసరం లేదు. దే నీడ్ నో స్పేస్ ఎట్ ఆల్. వాటికి ఎలాంటి స్పేస్ లేదా స్థలము అవసరం లేదు. వారు మానవుల యొక్క హృదయంలో కూడా వాళ్ళు చొచ్చుకుని పోగలరు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో మనం చదువుతారు. వారు మానవుల శరీరాలను కూడా తీసుకుని వెళ్ళిపోగలరు. వారు చాలా ప్రత్యేకమైన పనితో వారు చేయబడిన వారుగా మనం చూస్తారు. అయితే దేవదూతల గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏ పదం ఉపయోగించాలి? పుల్లింగం వాడాలా, స్త్రీలింగం వాడాలా, లేకపోతే న్యూట్రల్ జెండర్ వాడాలా? మనం గమనించినట్లయితే ఎక్కడ రాయబడింది? వారు జనరల్ గా మాస్కులైన్ జెండర్, పుల్లింగంతో వారు ఉపయోగించబడ్డారు. కానీ జకర్యా గ్రంథం 5:9లో వాటికి స్త్రీ రూపం వేయబడినట్లుగా అక్కడ రాయబడింది. అంటే ఉపయోగించేటప్పుడు గబ్రియేలు అనేటువంటి దేవదూత అని చెప్తున్నప్పుడు పుల్లింగం వాడతారు, మాస్కులైన్ జెండర్. కానీ వాటికి రూపం ఇవ్వబడినప్పుడు వారు స్త్రీ రూపాన్ని ధరించుకున్నట్లుగా మనము జకర్యా గ్రంథం 5:9లో మనం చదువుతాం. వాటికి మరణం ఉండదు. దే డు నాట్ డై. లోకాసువార్త 20:36లో చెప్పాడు, వారు నిత్యమైన వారు అని గమనించారు. ఇవి దేవదూతలు గురించినటువంటి కొద్ది విషయాలు. జాగ్రత్తగా విందాం. వాటికి శరీరం లేదు, కేవలం వారు ఆత్మస్వరూపులు మాత్రమే. వారు వేగంగా పరిగెత్తగలరు, లేకపోతే ఎగరగలరు, సంచరించగలరు. దే కెన్ మూవ్ ఫాస్ట్. వారికి స్పేస్ అవసరం లేదు, అంటే ఎలాంటి ఖాళీ చోటు అవసరం లేదు. దే కెన్ మూవ్. ఎంత దూరమైన వెళ్ళిపోగలరు, ఎలాంటి చోట్లైనా వారు ఇమ్మడగలరు. తర్వాత వారు ఎలాంటి శరీర రక్త మాంసాలు వారికి ఉండవు. వారు ప్రత్యేకమైన ఆత్మస్వరూపులుగా ఉంటారు. వారు మానవ శరీరాన్ని కూడా తీసుకోగలరు. తర్వాత మనం చూసినట్లయితే వాటికి మాస్కులైన్ జెండర్ వాడాలి అని మనం చూస్తాం, అంటే పుల్లింగం వాడాలి అని గమనిస్తాం. కానీ వారు ధరించేటప్పుడు స్త్రీ రూపాన్ని ధరిస్తున్నట్లుగా జకర్యా గ్రంథంలో రాయబడింది. వారు ఎన్నడూ కూడా మరణించరు, వారు నిత్యము ఉండేవారు అని మనం గమనించాలి. కానీ దేవదూతలకున్న పవర్ చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్క దేవదూత ఎంతమందిని చంపగలడు? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్ ఏంజెల్? ఎక్కడ రాయబడింది బైబిల్లో? రాజుల గ్రంథం 2వ గ్రంథం 2వ రాజులు 19:35లో చెప్పాడు, ఒక్క దేవదూత ఒక్క రాత్రి వేళ 185,000 మందిని చంపాడు. ఎంత పవర్ అని చూసారా? 185,000 మందిని చంపాడు. మరొక చోట మనం చూస్తే నిర్గమకాండంలో జ్యేష్ఠ కుమారుని చంపే సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ కూడా దేవదూతలు ఐగుప్తు దేశంలో ప్రథమ కుమారుని చంపారు అని మనం చూస్తాం. మోషే కాలంలో నిర్గమకాండం 12:29లో మనం చూస్తాం. కనుక అంత శక్తి కలిగిన వారు దేవదూతలు అని మనం గమనించాలి. ఒకే వ్యక్తిని చంపగలరు, అదేవిధంగా లక్షలాది మందిని కూడా చంపగలరు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇశ్రాయేల్ దేశం కాపాడబడుతుందంటే ఏంటి కారణం? కారణం ఏంటి? దాదాపు ఇశ్రాయేల్ దేశం చుట్టూ 52 కంట్రీస్ ఉన్నాయి. అన్ని కూడా అరబ్ దేశాలే. ఒక కంట్రీతో కూడా సరైన సంబంధాలు లేవు, ఇజ్రాయెల్ కంట్రీ. కానీ ఆ చిన్న దేశం ఇన్ని వందల దేశాలని ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? ఎలా ఎదిరించగలుగుతుంది వారిని? దేవుని దూతల యొక్క కాపుదల మనం చూస్తాం. దేవుడు వారికి ప్రత్యేకమైన భద్రతనిచ్చాడు, వారిని ఆదరిస్తున్నాడు. శత్రు దేశాల నుంచి వారికి అభయాస్తాన్ని ఇస్తున్నాయి. ఒకనొక రోజున ఈ లిబియా వాళ్ళు, లెబనాన్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మేము ఎన్నో దాడులు చేస్తున్నాం ఇజ్రాయెల్ మీద, ఎన్నో బాంబులు వర్షాలు కురిపిస్తున్నా, మిసైల్స్ పంపిస్తున్నా, కానీ అవి అక్కడ కూలిపోవడం లేదు, అవి మరలా తిరిగి మా దేశం మీదే పడుతున్నాయి అని చెప్తున్నాయి. కనుక వారి భద్రత మనం చూస్తున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం కలుగుతాయి. నిజంగా దేవుడు వారికి కాపుదలనిచ్చిన వాడుగా మనం చూస్తాం. అయితే దేవదూతల పనేంటి? 3 ముఖ్యమైన విధులు వారికి ఇవ్వబడినట్లుగా మనం గమనిస్తాం. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏంజల్స్ వర్క్. దేవదూతల యొక్క 3 వివిధమైనటువంటి అంశాలు మనం గమనిస్తాం.
మానవునికి సంబంధించి ఎలాంటి విషయాల్లో దేవదూతలు సహాయపడతాయి అని గమనిస్తే, మానవ సంబంధాలు ఎలాగుంటాయి దేవదూతలు అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 3 ప్రధానమైన అంశాలు మనం గమనిస్తాం. ఏంటి దేవదూతల పని, క్లాసిఫికేషన్ ఏంటి అని మనం గమనించాలి. దేవదూతలు కూడా వర్గాలు ఉంటాయా అని మనం చూడాలి. మొదటిగా సాధారణమైనటువంటి వర్గీకరణ మనం చూద్దాం. జనరల్ క్లాసిఫికేషన్ అంటే దేవదూతలు వారి విధులు, వాటి వర్గీకరణ మనం చూడాలి. దేవదూతల్లో రకాలు ఉన్నారు. మొదటి వర్గాన్ని కెరూబులు అని పిలుస్తాయి. కెరూబులు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవదూతలందరినీ ఒకే కట్టకట్టని చూస్తాం. మనం ఒకే రీతిని మనం చూస్తాం. అందరూ ఒకటే కాదు. దేవదూతల్లో వర్గాలు ఉంటాయి. మొదటి వర్గాన్ని కెరూబులు అని పిలుస్తాయి. కెరూబులు అంటే దూతల్లో ఒక వర్గం కెరూబులు అని. కెరూబులు అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కెరూబుల యొక్క వర్గీకరణ మనం చూస్తాం. కెరూబులు ప్రత్యేకమైన దేవదూతలు. వీరి పని ఏంటంటే దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకుని వెళ్ళడం. ఒక ప్రత్యేకమైన పని కొరకే వారు పనిచేస్తారు. కెరూబులు వారు దేవుని యొక్క రాజ్యమును నివసిస్తారు. దేవుడు కెరూబుల మధ్య నివాసం చేస్తాడు అని కీర్తన గ్రంథం 80వ కీర్తన 1వ చరణంలో మనం చదువుతాం. కెరూబుల మధ్య దేవుడు నివాసం చేస్తాడు. కెరూబులకి 4 రెక్కలు ఉంటాయి. కెరూబులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 4 రెక్కలు ఉంటాయి. వారు దేవుని సింహాసనం చుట్టూ అటువైపున ఇటువైపున 2 ప్రక్కల కూడా కెరూబులు ఉంటాయి. గుర్తుపెట్టుకుందాం, కెరూబులు అంటే ఎవరు? కెరూబులు అంటే వీరు దేవుని వర్తమానికులు. ప్రత్యేకమైన విధి కొరకు వారు నియమించబడ్డారు. దేవుడు ఉండే చోట వీళ్ళు ఉంటారు. కెరూబులకి 4 రెక్కలు ఉంటాయి. వారు దేవుని సింహాసనానికి అటువైపున ఇటువైపున ఉంటారు. కెరూబుల గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదువుతాం. మొదటి వర్గం కెరూబులు అని గమనించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సెరాపుల్ని మనం చూస్తాం. సెరాపులు అంటే ఎవరు? సెరాపుల గురించి ఎక్కడ మనం చదువుతాం? మనకు అందరికి తెలిసిన వచనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదివితే సెరాపులు 6 రెక్కలు కలిగిన వారు అని మనం చూస్తాం. సెరాపులకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. సెరాపులు ఎక్కడుంటారు? దేవుని సింహాసనానికి ఎదురుగా ఉంటారు. వాళ్ళు దేవుని సింహాసనానికి ఎదురుగా ఉండేవాళ్ళు సెరాపులు. ఈ రెక్కలతో 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకుంటారు. తర్వాత 2 రెక్కలతో పాదాలు వాళ్ళు కప్పుకుంటారు. 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతారు. వారు దైవికమైనటువంటి మహిమను వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 15:15లో చెప్పాడు, 2 రెక్కలతో వారు తమ పాదములు కప్పుకుంటారు. పవిత్రతకు చిహ్నం వీళ్ళు. సెరాపుల యొక్క పని ఏమిటంటే దేవుని స్తుతించడం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని రాయబడేది. కనుక సెరాపుల పని ప్రభువును స్తుతించడం. సెరాఫీన్ అనే అర్థం ఏంటంటే నిప్పులు కక్కుతున్న డ్రాగన్ అని ఒక తర్జుమాలో రాయబడింది. ఘట సర్పం అంటారు చూసారా, ఆ రూపంలో ఉంటుంది అన్నమాట. కానీ ఘట సర్పాన్ని సాతానుకు వాడారు. సెరాఫీమ్ అంటే వైపర్స్, కట్ల పాముల వంటివి అని మరొక తర్జుమలో రాయబడింది. సెరాపులు వారు పని, వారి విధి మనం చూస్తే వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవుని స్తుతిస్తారు. చాలా వేగంగా వాళ్ళు ఉంటారు.
గట్టిగా వారు కేకలు వేయగలరు, శక్తి కలిగిన వారు సెరాపులు. మొదటగా కెరూబుల గురించి మనం చూసాం. కెరూబులకి సెరాపులకి తేడా ఏంటి? కెరూబులకేమో 4 రెక్కలు ఉంటాయి, సెరాపులకి 6 రెక్కలు ఉంటాయి. తర్వాత మనం చూస్తే మూడవదిగా సాధారణమైన దూతలు, లివింగ్ క్రియేచర్స్, వీటి గురించి కూడా మనకు తెలియాలి. సాధారణమైన దేవదూతలు మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఈ దేవదూతల గురించి రాయబడింది. కోటాను కోట్ల దూతల సైన్య సమూహం. ఈ దూతలు సెరాపులకు దగ్గరగా ఉంటారు, వారు దేవునికి ఆరాధన చేసేవారు అని గమనించారు. సెరాపుల గురించి మనం చదువుతున్నాం. అదేవిధంగా దేవదూతల గురించి మనం చూసాం. 3 వర్గాలు దేవదూతల వర్గీకరణ మనం చూస్తాం. మొదటి వర్గీకరణ కెరూబులు, రెండవది సెరాపులు, మూడవది సాధారణమైన దేవదూతలు. వీరి పని మెయిన్ దేవుని స్తుతించడం. దూతల పని ఏంటో మనం ఆలోచన చేద్దాం. అయితే మనం గమనిస్తున్నప్పుడు ఈ సెరాపులు, కెరూబులు, దేవదూతలు, వాని గురించి మనం చూసినప్పుడు వారు చాలా ప్రత్యేకమైన విధితో వారు పని చేస్తారు అని గమనిస్తాం. ఏంటి వీళ్ళ పని అని గమనిస్తే, దూతల పని ఏంటో మీరు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. దూతల పని ఏంటి అని చూస్తే, ఒకటి, దేవునికి వారు ఆరాధన చేయాలి. టు వర్షిప్ గాడ్. దేవునికి వారు ఆరాధన చేయాలి. దేవునికి వారు ఆరాధన చేయాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడింది. రెండవదిగా దేవునికి వారు పరిచర్య చేయాలి. మినిస్టర్స్ అని పిలుస్తారు. పరిచర్య చేయాలి. మూడవదిగా దేవునికి ఆజ్ఞలను మోసుకొని రావాలి. దేవుని యొక్క సూత్రాల్ని, ఆజ్ఞల్ని వారు మోసుకొని రావాలి. ఈ 3 విధులు దేవదూతల పరిచర్యగా మనం చూస్తాం. మొదటి పరిచర్య, వారు దేవునికి ఆరాధన చేయాలి. టు వర్షిప్ గాడ్. నిత్యము 24/7 దేవునికి ఆరాధన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే వారు పరిచర్య చేస్తారు. పరిచారకులు వాళ్ళు. సేవకులు కూడా దూతలను పిలిచాడు ఒక చోట. పరిచారకులు. మనం తెలియకుండానే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా రాత్రి మా పక్క చుట్టూ మీ దూతలు కావలి ఉంచినాయినా అని అంటాం. మన తెలియకుండానే ప్రార్థన చేస్తాం. ప్రభు కాపాడేవాడు, భద్రతనిచ్చేవాడు, వాస్తవమే. కీర్తన గ్రంథం 91వ కీర్తనలో కూడా మనం చదువుతాం, నీ పాదముకు రాయి తగలకుండా ఆయన తన దూతలను పంపించి నెత్తి పట్టుకుంటాడు అన్నాడు. ఇదే వచ్చిన సాతానుడు కూడా వాడాడు. మూడవదిగా ఏజెంట్స్ ఆఫ్ గాడ్స్ రూల్. దేవుని యొక్క చట్టాన్ని మరి ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళకి శిక్ష వేస్తారు. దేవుని సూత్రాల్ని మానవుల దగ్గర తీసుకుని వస్తారు. ఇవి దేవదూతల పని. తర్వాత మనం గమనించినప్పుడు దేవదూతల యొక్క పరిచర్య మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మనం గమనిస్తే ప్రభు పరిచర్యలో దేవదూతల పని ఏంటి? ఆయన జననం గురించి ప్రకటన చేయబడింది దేవదూత ద్వారానే కదా. దేవుడు గబ్రియేలు దేవదూతను పంపించాడు. దేవుడు మాట్లాడాడు. తర్వాత దేవదూతలు ప్రభులు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అన్నారు వాళ్ళు. తర్వాత దేవదూతల పని ఏంటి? ప్రభు విషయంలో ఏం చేశారు వాళ్ళు? ప్రభు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మరి ప్రభువును బలపరిచిన వారుగా, ప్రభు శోధించబడిన తర్వాత ప్రభుకి ఆహారం పెట్టిన వారుగా దేవదూతలు మనం చూస్తాం. ప్రభు యొక్క జన్మ సందర్భంలో దేవదూతలు ఉన్నారు. అదేవిధంగా ప్రభు శోధించబడినప్పుడు
ప్రభువుకి భోజనం పెట్టిన వారు దేవదూతలు అని మనం గమనిస్తాం. దేవదూతల పని ఇంకేంటి? ప్రభు పరిచర్యలో రాయిని దొర్లించిన వారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం 6వ వచనంలో మనం చదువుతాం. రాయి దొర్లించడం చిన్న విషయం కాదు. అది ముద్రించబడిన రాయి, సీల్ వేయబడింది, చాలా బరువైంది. కనీసం 20 మంది కలిసి దొర్లిస్తే గానీ దొరలనటువంటి రాయి. ప్రభు యొక్క పునరుత్థానంలో దేవదూతలు ఉన్నారు. ఆయన పునరుత్థానానికి వారు సమాధి దగ్గర నిలిచిన వారుగా దేవదూతలు మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం 6వ వచనంలో మనం గమనిస్తాం. ప్రభు ఆరోహణమైనప్పుడు దేవదూతలు ఉన్నారు. అక్కడ శిష్యులతో మాట్లాడుతూ ప్రభు ఎలాగూ ఆరోహణమయ్యాడు అదే రీతిని వస్తారు అని చెప్పారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో మనం గమనిస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. కనుక క్రీస్తు విషయంలో దేవదూతల యొక్క పని ఏంటో మనం చూసాం. ఒకటి, ప్రభు యొక్క జన్మం విషయంలో వారు ప్రభువును స్తుతించారు. గబ్రియేలు దూత మరియతో మాట్లాడడం మనం గమనిస్తాం. తర్వాత మనం గమనించినప్పుడు ప్రభు శోధించబడినప్పుడు దేవదూతలు పరిచర్య చేశారు. మూడవదిగా రాయి దొర్లించబడిన సందర్భంలో దేవదూతలు పనిచేశారు. ప్రభు ఆరోహణమైనప్పుడు దేవదూతల పనిని మనం చూస్తాం. దేవదూతల పని ప్రభుని ఆరాధన చేయడం మాత్రమే కాదు, వారు పరిచర్య చేసేవారుగానే మనం చూచాం. మూడవదిగా సృష్టిని కంట్రోల్ చేయడానికి వారికి ప్రత్యేకంగా విధి ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. ప్రకృతిని వారు శాసిస్తారు. గాలిని, సముద్రాన్ని వారు శాసిస్తారు కదా. 4 వైపులా 4 దిశల 4 దూతలు గాలిని పట్టుకుని రావడం మనం చూస్తాం. తర్వాత వేడిని కూడా వీళ్ళే పెంచుతారు. ప్రకటన గ్రంథం 16:8లో చెప్పాడు. గొప్ప గొప్ప రాజులు వీరి చేతిలో నాశనమైనట్లుగా, మరి నాశనం కాబోతున్నట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. వీరు దేవుని తీర్పును అమలు చేస్తారు. సొదొమ గొమొర్రాలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆకాశం నుంచి అగ్ని గంధకం కురిపించబడ్డాయి. లోతును విడిపించే సమయంలో దేవదూతలు మనం చూస్తాం. ఐగుప్తు తెగుళ్ల విషయంలో దేవదూతల పని మనం చూస్తాం. సంఖ్యాకాండం 33:4లో చెప్పాడు, ది బ్రాడ్ ప్లేగ్స్ ఆన్ ఈజిప్ట్. ఐగుప్తు తెగుళ్ళను వారు పంపించిన వారు. 78వ కీర్తనలో చెప్పాడు అదే మాట. జ్యేష్ఠ కుమారుని చంపింది సంహార దూత. అష్షూరు రాజును అతని సైన్యాన్ని చంపింది సంహార దూత. దావీదు జనసంఖ్య లెక్కించినప్పుడు కూడా సంహార దూతను మనం చూస్తాం. అందుకని మన పాటలో పాట, నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే, ఫరోకు నేను ఇక దాసుడను కానను పాట ఉంటుంది. సంహార దూతను మనం చూస్తాం. హేరోదు అగ్రిప్పాని పిలుస్తారు. మనం చదువుకున్న ఇందాక అపోస్తల కార్యాలు. చంపింది కూడా దేవదూతే, ముత్తాడు దేవదూత. తర్వాత సాతాను మీద కూడా అతి త్వరలో అతన్ని నిలవబెట్టి తీర్పు చేసి అతన్ని మహాగాధంలో పడేస్తారని మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో మనం చూస్తాం. కనుక ప్రభు పరిచర్యలో దేవదూతల గురించి మనం చూచాం. వారు ఎస్కాట్ గా ఉండబోతున్నారు. 68వ కీర్తనలో చెప్పాడు ఆ మాట. కనుక ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు సన్నిధి దూత అని రాయబడింది బైబిల్లో చాలా చోట్ల, పాత నిబంధనలో. సన్నిధి దూత అంటే ఎవరు? సన్నిధి దూత అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. సన్నిధి దూత అన్నాడు. సన్నిధి దూత.
సన్నిధి దూత ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటి వరకు మనం ప్రభు యొక్క పరిచర్యలు దేవదూతలు మనం చూచాం. మరి విశ్వాసులకు దేవదూతలకు ఏంటి సంబంధం? దేవదూతలకి విశ్వాసులకి ఏంటి సంబంధం? అది కూడా మనం చూద్దాం. వారు మానవులను గైడ్ చేస్తారు, మానవులను నడిపిస్తారు. ఉదాహరణకి ఫిలిప్ ఉన్నాడు, నపుంసకుడు సువార్త చెప్పాలి. నపుంసకుడు ఎక్కడో ఉన్నాడు, ఫిలిప్ ఎక్కడో ఉన్నాడు. మరి నపుంసకుడు ఫిలిప్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రభు దూత పాత్ర అక్కడ మనం చూస్తాం. వారు గైడ్ చేస్తారు, నడిపించేవారు, నడిపించే దూత. రెండవదిగా పోషకులు, వీళ్ళు పోషించేవాళ్ళు. పోషించేవాడు. అందుకని అంటాడు ఆదికాండం 21:17లో, దేవుని సన్నిధి దూత నన్ను కాపాడాడు, నన్ను పోషించిన దేవుడు అంటాడు. పోషణకర్తలు వీళ్ళు. దేవుడు కొన్నిసార్లు తన దూతలు పంపించి తన సేవకుల అవసరతలు తీరుస్తాడు. మూడవదిగా భద్రతనిచ్చేది బాధ్యత దేవదూతలదే. యాకోబు తన సహోదరుడైన ఏశావు నుంచి భద్రత కావాలి, దేవదూతలు కాపాడారు. సింహాల బోనులో దానియేలు ఉన్నాడు, ఎవరు కాపాడారు? దేవుని దూత, సన్నిధి దూత. మండుచున్న అగ్నిలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నప్పుడు మరొక రూపాన్ని మనం చూస్తాం. ఏలియాను సిరియన్ల చేతిలో నుంచి కాపాడాడు ప్రభు. దేవుని దూతే సిరియన్ల నుంచి కాపాడిన వాడిగా మనం చూస్తాం. చెరసాల్లో వేయబడినప్పుడు కాపాడింది ఎవరు? దేవుని దూతే. పేతురు విషయంలో మనం చూస్తాం. అదేవిధంగా అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుపోబడిను లాజరు విషయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 16:22లో మనం చూస్తాం. విశ్వాసుల విషయంలో దేవదూతల పరిచర్య మనం గమనిస్తున్నాం. మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షతను కూడా అందించేవారు దేవదూతలే. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో రాయబడింది. దేవదూతల పని మనం గమనిస్తుంది. విశ్వాసుల విషయంలో దేవదూతల పని ఒకటి, వారు నడిపించేవాళ్ళు, పోషణకర్తలు, భద్రతనిచ్చేవారు, కాపాడేవారు, చెరసాల వంటి శ్రమలు వచ్చినప్పుడు కాపుదలనిచ్చేవారు దేవదూతలు అని మనం గమనిస్తాం. తర్వాత మనం గమనించినప్పుడు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనలో కొన్నిసార్లు మనం జవాబులు పొందుకోలేం. నా చిన్నతనంలో కథ విన్నాను. అదేమిటంటే, పరలోకంలో దేవుడు 2 గదులు పెట్టాడట. ఒక గదిలో దూతను నియమించాడట, మరొక గదిలో మరొక దూతను నియమించాడట. ఈ మొదటి గదిలో, అంటే ఇది కథే, మొదటి గదిలో ప్రజల యొక్క విన్నపాలు తీసుకోమని దూతలు నియమించాడట. రెండవ గదిలోనేమో దేవుని ఎవరైనా భూమి మీద స్తుతిస్తే వాటిని రికార్డ్ చేయమని రెండవ గదిలో ఉంచాడట. ఈ మొదటి గదిలో వచ్చే ఉత్తరాల సంఖ్య ఎక్కువైపోయింది. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, కోర్టు కేసుల కోసం, ఇలాంటి ప్రార్థన విన్నపాలు ఎక్కువైపోయాయి. కనుక దూత తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు జాబ్ చేయలేకపోతాను, ఇంకా నాకు పంపించునైనా అని అభ్యర్థించారు. కానీ రెండవ ఛాంబర్లో దూత ఖాళీగా కూర్చున్నాడంట. ఏంటంటే, సార్
రోజుకి ఒక్క ఆరాధన వస్తుంది, రోజుకి ఒక్క స్తుతే వస్తుంది, ఎక్కువగా ఆరాధించే వాళ్ళు లేరు సార్, తక్కువగానే ఉన్నారు సార్ అన్నారు. ఎందుకు ఈ ఉపమానం చెప్పానంటే, మనం ఎక్కువగా విన్నపాలు చేస్తాం కానీ ప్రభువుని మనం ఎక్కువగా స్తుతించాం. అయితే దూతల పని మనం చూస్తున్నప్పుడు వారు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడు వారి పాత్ర మనం చూస్తాం. మరణం నుంచి వారు కాపాడేవారుగా మనం చూస్తాం. సాధారణంగా వారు సహాయపడేవారుగా దూతల్ని మనం గమనిస్తాం. ఇవి దేవదూతల యొక్క పని అని మనం గమనించాలి. శ్రమల కాలంలో దేవదూతల పని ఏంటి? శ్రమల కాలంలో దేవదూతల పని ఇది కూడా మనం గమనించి మనం సెలవు తీసుకుందాం. శ్రమల కాలంలో దేవదూతల పని ఒకటి, వారు ఆరాధన చేస్తారు. దేవుడు సర్వాధికారి అని వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభు మాత్రమే గొప్ప రక్షకుడు, మహారక్షకుడు అని వారు ఆరాధన చేస్తారు. రెండవదిగా ప్రకృతిని వారు శాసిస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. దే కంట్రోల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. ప్రకృతిని వారు శాసిస్తారు. మూడవదిగా తీర్పులు ప్రకటించేటప్పుడు బోరలు ఊదుతారు. ట్రంపెట్ జడ్జిమెంట్. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనంలో రాయబడింది. ట్రంపెట్ జడ్జిమెంట్. తీర్పులు కుమ్మరించేటప్పుడు మొదటి దూత బోర ఊదగా అని మనం చదువుతాం. నాలుగవదిగా ప్రజలను పోగు చేయడానికి, దుష్టులను నరకాగ్నికి పంపించడానికి దేవుడు దేవదూతల్ని వాడతాడు. ఇవి దేవదూతలకు సంబంధించినటువంటి ప్రముఖమైన అంశాలు ప్రియులారా. కనుక ఈ దేవదూతల గురించి మనం వింటున్నప్పుడు అవిశ్వాసుల విషయంలో వారి పని ఏంటి? ఏం చేస్తారు? అవిశ్వాసుల విషయంలో ఏం చేస్తారు? వాళ్ళు అవిశ్వాసులకు తీర్పు చేస్తారు. శిక్షా విధిని వారు అమలు చేసే విషయంలో దేవునికి ఆజ్ఞకు లోబడతారు. ఈ రెండు పనులు అవిశ్వాసుల విషయంలో వాళ్ళు చేసేటువంటి తీర్పు అమలు మనం చూస్తాం. ఈ రెండు విధులు అవిశ్వాస విషయంలో చేసేది. అయితే ఇంకా లాస్ట్ది సేటనాలజీ. సాతాను గురించి కూడా మనం చదువుతాం. సాతాను శాస్త్రం అంటే అపవాదుల గురించి చదివి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సేటనాలజీ, సాతాను శాస్త్రం లేదా అపవాది శాస్త్రం అని పిలుస్తారు. దయ్యముల శాస్త్రం కూడా ఉంది, దీని పేరు డీమనాలజీ అంటారు. 29 సార్లు ప్రభు సువార్తల్లో సాతాను గురించి ప్రస్తావించాడు. సాతాను పని మనుషులు భయపెట్టడం. సాతాను ఆరంభంలో చాలా చక్కగా అందంగా తయారు చేయబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథాలు అంటాడు 8వ అధ్యాయంలో అలంకరించబడిన కెరూబు అన్నాడు. తూరు రాజుని గురించి కూడా మాట్లాడుతూ సాతాను గురించే చెప్పాడు. బబులోను రాజు కూడా అపవాదే. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతాం. సాదృశ్య రూపంగా సాతాను గురించి అక్కడ చెప్పాడు. సాతాను చాలా తెలివైన వాడు మనుషులను మోసం చేయడు. మనం టైం దొరికినప్పుడు ఈ సేటనాలజీ గురించి కూడా మనం అధ్యయనం చేస్తాం. జాగ్రత్తగా మనం వాక్యాన్ని వింటూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. నేను ముగించబోతున్నాను. ముగింపులో ప్రాముఖ్యమైన విషయం, యేసు ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే దేవదూతల కాపుదల ఉంటుంది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభువు పంపిస్తాడు. తన పరిచారకులు నియమిస్తాడు, మన కాపుదలను ఇస్తాడు. ఆయన సెలవు లేకుండా ఏదీ జరగదు. ప్రభు కండిషన్ ఏంటంటే ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే భద్రత. ప్రభు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆయన ఒకానొకప్పుడు వచ్చినప్పుడు మనం రెప్పపాటును కొనుక్కోబడతాం. ఆత్మస్వరూపులుగా ప్రభు రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మహిమగల శరీరాన్ని ప్రభు మనకి ఇస్తాడు.
అప్పుడు మనము అలాంటి నేత్రాలతో ప్రభువును చూస్తాం. ఆయన సృష్టించిన దూతల్ని, కెరూబులు, శరాపులను కూడా మనం చూస్తాం. అట్టి కృపా భాగ్యం కొరకై ఎదురు చూస్తూ ప్రభు కొరకు సాగిపోదాం. ప్రభు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక.